మేషరాశివారికి హృదయపూర్వక స్వాగతం. మీరిప్పుడు చూడబోయేది సాధారణ రాశి ఫలితం కాదు, మీ జీవితాన్ని మలుపుదిప్పే 4 రోజుల గోప్యమైన సంకేతాలు. ఏప్రిల్ 17 నుండి 20 వరకు గ్రహాల సంచారం మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురాబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీకు తెలియకుండా మీ ముందే నిలబడే సమయం ఇదే. కానీ ఒక చిన్న తప్పు నిర్ణయం ఆ అవకాశాన్ని మీ చేతుల నుంచి జార్చే ప్రమాదం కూడా ఉంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంకా నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణం పూజలు చేయబడును. ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా? పీడకలలు వస్తున్నాయా? స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణరాజుగారి నంబర్ 8056397284. ఈ 4 రోజులు మీ ధైర్యానికి పరీక్ష, మీ సహనానికి పరీక్ష, ముఖ్యంగా మీ నిర్ణయాలకు పరీక్ష. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీ భవిష్యత్తు మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. మీరు వెనక్కి తగ్గితే అదే స్థాయిలో నిలిచిపోవచ్చు. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ రోజువారీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు మేషరాశివారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 17 శుక్రవారం ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మీకు సందేహాలు ఉన్నా ఈ రోజు వాటిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక పని లేదా ప్లాన్ను అమలు చేయాలనే తపన పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఇది ఒక కీలకమైన రోజు. మీ పనిని ఇతరుల కంటే భిన్నంగా, కాస్త క్రియేటివ్గా చెయ్యాలని మీరు ప్రయత్నిస్తారు. అదే మీకు గుర్తింపును తెస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ధైర్యంగా కాని వినయంగా ఉండండి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే వారు మీపై విశ్వాసం పెంచుకుంటారు. వ్యాపారం చేసేవారికి కస్టమర్లతో సంబంధాలు బలపడే రోజిది. కొత్త కాంటాక్ట్లు ఏర్పడవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు వెళ్తేనే స్థిరమైన ఫలితాలొస్తాయి. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవించే అవకాశముంది. అయితే అహంకారం చూపకుండా అందర్నీ కలుపుకుని వెళ్లడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా చూసుకుంటే అలసగా అనిపించినా అది మీ మానసిక ఒత్తిడి వల్లే కావచ్చు. కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేయడం మీకు మేలు చేస్తుంది. ఏప్రిల్ 19 శనివారం రోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఈ రోజు మీకు పరీక్షల రోజులాంటిది. మీరు ఎంత స్థిరంగా, సహనంగా ఉంటారో అదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విని వెంటనే డబ్బు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీకు తెలిసిన వ్యక్తులే అయినా కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీరు కొంతమంది దగ్గర్నుండి ఆశించిన సహాయం అందకపోవచ్చు. దాంతో కొంత నిరాశ కలగవచ్చు. కాని అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. మీలో ఉన్న ధైర్యం తగ్గకూడదు. కుటుంబంలో చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చు. మీరు స్పందించే విధానం చాలా ముఖ్యం. కోపంతో మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది. శాంతంగా మాట్లాడితే సమస్య అక్కడికక్కడే ముగుస్తుంది. ఈ రోజు మీరు ఒంటరిగా కొంత సమయం గడపాలని అనిపించవచ్చు. అది మంచిదే. ఎందుకంటే ఆ సమయంలో మీరు మీ గురించి, మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఆలోచించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకండి. శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వండి. ఈ రోజు మీరు మీలో ఉన్న శక్తిని మళ్లీ గుర్తించుకునే రోజవుతుంది. ఏప్రిల్ 20 సోమవారం రోజు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిప్పే శక్తి కలిగిన రోజు. గత 3 రోజులుగా మీరు అనుభవించిన అనుభవాలు, ఆలోచనలు, సందేహాలు ఆల్ కలిపి ఈ రోజు ఒక స్పష్టమైన నిర్ణయంగా మారే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా దాని వెనుక ఉన్న ప్రభావం చాలా పెద్దదిగా ఉండే అవకాశముంది. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొదట మీరు కొంచెం భయపడినా అదే మీకు ఎదుగుదలకు మార్గమవుతుంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లతో పరిచయం కలిగే అవకాశముంది. కానీ ఈ రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు చేసే ప్రతి పని ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం రావచ్చు. కుటుంబంలో కూడా మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రోజు మీరు శక్తివంతంగా ఫీలవుతారు, కానీ ఒత్తిడి కూడా ఉండొచ్చు. కాబట్టి పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఈ 4 రోజుల ప్రభావంలో 5వ అంశంగా చూస్తే మీ ఆర్థిక పరిస్థితి మరియు డబ్బు నిర్వహణపై మీ దృష్టి ఎలా ఉండాలో ఇది స్పష్టంగా చూపించే సమయం. మీరు సంపాదించే డబ్బు ఎంత ముఖ్యమో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారన్నది ఇంకా ముఖ్యమని ఈ కాలం మీకు నేర్పిస్తుంది. ఈ రోజుల్లో మీరు చిన్నగా అనుకున్న ఖర్చులు పెద్దగా మారే అవకాశముంది. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఇది నిజంగా అవసరమా అని మీకు మీరు ప్రశ్నించాలి. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎవరికైనా సహాయం చేయడం మంచిదే, కానీ మీ పరిస్థితి చూసుకుని మాత్రమే చెయ్యాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడుల గురించి ఆలోచిస్తే తొందరపడకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు గతంలో చేసిన పొదుపులు ఇప్పుడు మీకు రక్షణగా నిలిచే అవకాశముంది. కాబట్టి భవిష్యత్తులో కూడా పొదుపు అలవాటు కొనసాగించాలి. ఈ కాలం మీకు డబ్బు విలువను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. 6వ అంశంగా చూస్తే ఈ 4 రోజులు మీ మనసు మరియు భావోద్వేగాలపై పెద్ద ప్రభావం చూపబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఫీలవుతారు. మరికొన్ని సందర్భాల్లో అనవసరమైన ఆలోచనలు, సందేహాలు మీను కుంగతీసే అవకాశముంది. ఇది పూర్తిగా సహజం. కానీ మీరు ఈ భావాలను ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ముఖ్యమైన విషయం. మీరు ఒంటరిగా ఉండి ఆలోచించడం మంచిదే, కానీ అదే ఎక్కువైపోతే నెగటివ్గా మారుతుంది. అందుకే మీకు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడడం, మీ భావాలను పంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు ధ్యానం, ప్రార్థన వంటి విషయాలపై దృష్టి పెట్టితే మీకు మానసిక శాంతి లభిస్తుంది. ముఖ్యంగా ఉదయం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా గడిపితే ఆ రోజంతా మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మీలో ఉన్న శక్తిని నమ్మితే ఏ సమస్యనైనా మీరు అధిగమించగలరు. ఈ కాలం మీలోని బలాన్ని, మీలోని బలహీనతలను మీకు చూపించే సమయం. మీరు వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ జీవితం మరింత మెరుగుపడుతుంది. ఈ 4 రోజుల ప్రభావంలో 7వ అంశంగా చూస్తే మీ కృషి మరియు మీపై ఉన్న బాధ్యతల మధ్య ఒక సమతుల్యత సాధించడం చాలా ముఖ్యమవుతుంది. మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో మీరు మీ శక్తిని తప్పు దిశలో ఉపయోగించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ ఫలితం వస్తుంది అనుకోవడం కాకుండా సరైన పని సరైన సమయంలో చేయాలి అనే ఆలోచనను అలవాటు చేసుకోవాలి. ఉద్యోగంలో మీరు తీసుకునే ప్రతి పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. మధ్యలో ఇతర విషయాలతో దృష్టి మళ్లితే మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రావడం ఆలస్యమవుతుంది. వ్యాపారం చేసేవారు ముఖ్యంగా ప్రణాళికపై దృష్టి పెట్టాలి. ఒకేసారి చాలా పనులు చెయ్యాలని ప్రయత్నించకుండా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ముందుకు వెళ్లాలి. ఈ 4 రోజుల్లో మీరు మీ పని విధానాన్ని మార్చుకుంటే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలను మీరు నమ్మకంగా పూర్తి చేస్తే మీపై ఉన్న విశ్వాసం మరింత పెరుగుతుంది. 8వ అంశంగా చూస్తే ఈ కాలంలో మీ సంబంధాలు మరియు మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది. మీరు ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది మీ మనస్సును ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో మీరు నెగటివ్గా ఆలోచించే వ్యక్తుల నుండి కొంచెం దూరంగా ఉండడం మంచిది. మీకు ప్రోత్సాహమిచ్చే, మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తులతో ఎక్కువగా కలిసుండాలి. కుటుంబంలో మీరు చూపే ప్రేమ, గౌరవం తిరిగి మీకే వస్తుంది. చిన్న విషయాల్లో కూడా నేను చెప్పిందే సరైంది అని పట్టుబడకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మీరొక చిన్న సహాయం చేసినా అది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. స్నేహితులతో కూడా మీరు నిజాయితీగా ఉంటే వారు మీకు ఎప్పుడూ అండగా నిలుస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా వినడం చాలా ముఖ్యం. మీరు వినగలిగితేనే వారు మీను అర్థం చేసుకుంటారు. 9వ అంశంగా చూస్తే ఈ 4 రోజులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సమయం. కొన్ని సందర్భాల్లో మీరు నేను చెయ్యగలనా అనే సందేహంతో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కాని అదే సమయంలో మీలోని అంతర్గత శక్తి మీను ముందుకు నడిపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఎంత బలమైనవారో మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ప్రతి చిన్న విజయాన్ని కూడా మీరు గుర్తించి ఆనందించాలి. అదే మీలోని నమ్మకాన్ని పెంచుతుంది. మీరు మీమీద నమ్మకముంచుకుంటే బయట ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు వాటిని ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. నువ్వు నీకు నువ్వే బలం.
ఈ ఆలోచనను మీరు గట్టిగా పట్టుకుంటే మీరు ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించగలరు. 10వ అంశంగా చూస్తే ఈ 4 రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం మీ జీవితానికి మీరు బాధ్యులు. ఈ కాలం మీకు ఎన్నో అవకాశాలను చూపిస్తుంది, కాని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మీమీదే ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజునూ ఒక కొత్త ప్రారంభంగా చూడాలి. ఉదయం లేవగానే ఈ రోజు నేను ఏమి సాధించాలి అని మీకు మీరు ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం మీ రోజు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదే మీకు పెద్ద విజయాలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో మీరొక చిన్న మంచి అలవాటు ప్రారంభిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఉదాహరణకు, సమయానికి లేవడం, వ్యాయామం చేయడం, పాజిటివ్గా ఆలోచించడం. ఇవి చిన్న విషయాలే అయినా వాటి ప్రభావం చాలా పెద్దది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి అనుభవం నుండి ఏదో ఒక పాఠం నేర్చుకుంటే మీరు జీవితంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ 4 రోజులు మీకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తాయి. మీరు ఆ మార్గంలో నడిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.